సూర్యుడు మకర రాశిలోకి చేరిన రోజు అయ్యప్ప స్వామి కాంతి పుంజంలాగా మారి అందరికీ దర్శనమిస్తాడు. లక్షలాది మంది భక్తులు ఆ దృశ్యం కళ్లారా చూసి తరించడానికి శబరిమల కొండకు వెళతారు. అది ఒక అపురూప అద్భుత దృశ్యం. అసలు మకర జ్యోతిగా మారిన అయ్యప్ప కథ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం కరంబుడు అనే రాక్షసుడుండేవాడు. అతనికి మహిషాసురుడు అనే కొడుకుండేవాడు. మహిషాసురుడు క్రూరుడు, బలశాలి. అతడు మరింత బలం సాధించి చావును జయించిన లోకాలు అన్నింటినీ తన పాదాల కిందికి తెచ్చుకోవాలని బ్రహ్మ కోసం బేకర తపస్సు చేస్తాడు. అయితే ఆ తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకో అనగానే, నాకు మగ ప్రాణుల చేతిలో చావు లేకుండా వరమివ్వు, స్త్రీలంటే నాకు భయం లేదు, వారు నన్నేం చేస్తారు అనుకుంటూ వరం అడుగుతాడు. దీంతో అతను కోరిన వరం ఇచ్చి మాయమవుతాడు బ్రహ్మదేవుడు. ఇక చావును జయించాను, నన్నెవరూ ఏం చేయలేరు అనుకుంటూ అహంకారం తలకెక్కిన మహిషుడు స్వర్గలోకాన్ని చేరి దేవతలను ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. ఋషుల యజ్ఞ యాగాలు జరగకుండా చేస్తాడు. శివ విష్ణువుల పూజలను నిషేధిస్తాడు. లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలు మహర్షులు శివ విష్ణువులతోనూ పరమేశ్వరితోనూ మహిషుని ఏమైనా చేయమని వేడుకుంటారు. అతడికి మగ ప్రాణుల చేత మరణం లేదు కనుక పరమేశ్వరి దేవి తన అంశను విష్ణువు శివుడి యొక్క అంశాలను కలిపి చండికాదేవిని సృష్టిస్తుంది. చండికాదేవి దేవతలు అందించిన ఆయుధాలను తీసుకుని మహిషుడి యొక్క అనంతమైన సైన్యంతో యుద్ధం చేసి మహిషుడి యొక్క జుట్టు పట్టి లాగి తన కాలితో అతన్ని నేలపై తొక్కిపెట్టి సంహరిస్తుంది. దీంతో లోకాలకు ఆ రాక్షసుని యొక్క బాధ తప్పుతుంది. అయితే అయ్యప్ప యొక్క అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మహిషాసురునికి ఒక చెల్లెలుంటుంది. ఆవిడ పేరు మహిషి. తన అన్న చావును చూసి ఆగ్రహిస్తుంది. ఆ వెంటనే బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తుంది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెబుతాడు. ఇంద్రుడు లాంటి వారు కూడా నాకు గడ్డి పోచతో సమానం, కానీ ఆ విష్ణు మహేశ్వరులు వారితో నాకు మరణం లేకుండా వరమివ్వు అని అడుగుతుంది. బ్రహ్మ కాసేపు ఆలోచిస్తాడు, కానీ భక్తుల కోరిక నెరవేర్చలే కాబట్టి తదాస్తు అని చెప్పి అంతర్ధానమవుతాడు. దీంతో మహిషి కూడా చావును జయించాను అని అహంకారంతో రాక్షసత్వంతో అందరినీ బాధిస్తుంది. ఇక ఈ కథ ఎలా ఉంటే, పూర్వం భస్మాసురుడు అనే ఒక విచిత్రమైన రాక్షసుడు ఉండేవాడు. అతనికి ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది. కత్తులతోనూ గదలతోనూ శూలాలతోనూ శత్రువులను చంపడం కాకుండా తన చేయి ఎవరి మీద పెడితే వాళ్ళు భస్మం అయితే బాగుంటుంది అనే ఆలోచన పుడుతుంది. దాంతో ఆ పరమేశ్వరుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమవుతాడు. నీకేం వరం కావాలో కోరుకో అని మహేశ్వరుడిని అడగగా భస్మాసురుడు తన మనస్సులోని కోరికను తెలియజేస్తాడు. అయితే మహేశ్వరుడు ఆ వరం ఇవ్వడానికి అంగీకరించలేదు. కానీ అసురుడు ఆ వరమే కావాలని పట్టుబట్టాడు. చివరికి ఆ శంకరుడికి భస్మాసురుడు అడిగిన వరం ఇవ్వక తప్పలేదు. అప్పుడు భస్మాసురుడు తన రాక్షస తెలివితేటలు వాడి, అసలు నువ్వు వరం ఇవ్వడానికి ఎంతసేపు ఆలోచించావు? ఈ వరం పనిచేస్తుందో లేదో నాకు అనుమానంగా ఉంది, కనుక ఆ వరం పనిచేస్తుందో లేదో నీ తలపై ఉంచి తెలుసుకుంటాను అని తన చేతిని పరమేశ్వరుడిపై పెట్టే ప్రయత్నం చేస్తాడు. శివుడు అతని నుంచి తప్పించుకోవడానికి అక్కడి నుంచి పరిగెత్తుతాడు. ఇదంతా కూడా గమనిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ పరమేశ్వరుడిని రక్షించడానికి అద్భుతమైనటువంటి అందాల రాశి జగన్మోహినిగా మారి వెంటపడుతున్న భస్మాసురుని ముందు నిలుస్తాడు. జగన్మోహిని యొక్క సౌందర్యానికి మైమరిచిపోయిన భస్మాసురుడు జగన్మోహిని వెంట పడతాడు. అప్పుడు ఆమె, ఎలా కాదు, నువ్వు సౌందర్యవంతుడిగా తయారై వస్తే అప్పుడు నేను నిన్ను భరిస్తాను అని చెబుతుంది. అలా తయారయ్యి వచ్చిన భస్మాసురునితో మోహిని నాట్యం చేస్తుంది. ఆ నాట్య కేళిలో మైమరిచిపోయిన భస్మాసురుడు తన చేతిని తన తలపనే పెట్టుకుంటాడు. అలా భస్మాసురుని యొక్క అంతం జరుగుతుంది. ఇక ఆ పైన ఆ శంకరుడు మోహినిపై మనసు పడతాడు. వారిద్దరి కలయికతో ఒక పిల్లవాడు జన్మిస్తాడు. అలా హరిహరుల తేజస్సుతో పుట్టినవాడే అయ్యప్ప స్వామి. ఈ అయ్యప్ప స్వామి రాబో కాలంలో మహిషిని చంపుతాడు. మాండల రాజపు అడవిలో ఆ పిల్లవాడు ఉండగా ఆ రాజ్యపు రాజు చూసి ఆ పిల్లవాడిని తన రాజ్యానికి తీసుకువెళతాడు. అప్పుడు భగవంతుడు మారు రూపంలో వచ్చి ఈ పిల్లవాని యొక్క అసలు స్వరూపం 12 సంవత్సరాలకు తెలుస్తుందని చెబుతాడు. అటుపైన ఆ రాజదంపతుల కుమారిగా పెరుగుతూ ఉంటాడు. అతనికి మణికంఠుడు అని నామకరణం చేస్తారు. సకల విద్యలు నేర్చుకుని దేవేంద్రుని సైతం గెలిచేలాగా తయారవుతాడు. కొంతకాలం తర్వాత పందల రాజ్యం మహారాణికి ఒక మగ పిల్లవాడు జన్మిస్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత మణికంఠునికి యుక్త వయసు రాగానే మహారాజు మణికంఠుణ్ణి యువరాజుని చేయాలని అనుకుంటాడు. కానీ అది ఇష్టం లేని మంత్రి రాణి దగ్గరకు వెళ్లి, నీ కుమారుడికి కాక మణికంఠునికి పట్టాభిషేకం చేస్తే రాజ్యం వారి సొంతమవుతుందని అనేక రకాల ఆలోచనలను మహారాణి మనస్సులో నింపుతాడు. ఆ పైన మహారాణి తనకి తలనొప్పి వచ్చిందని చెప్పి దానికి ఔషధంగా పులిపాలు కావాలని, ఆ పులిపాలు మణికంఠ తీసుకురావాలని కోరుతుంది. తల్లి కోసం పులిపాలు తేవడానికి అరణ్యానికి వెళతాడు మణికంఠుడు. వద్దని వారిస్తున్న మహారాజుతో, నేను చిన్నవాడిని కాదని, దారి దోపిడీ దొంగలు ఎంతో మందిని నేను నాశనం చేశానని, యుద్ధ విద్యలు నేర్చుకున్నానని, తల్లిదండ్రులకు సేవ చేసే అదృష్టం అందరికీ కలగదని, కనుక ఆ సేవ చేసే అదృష్టం నాకు దక్కింది కాబట్టి నన్ను సేవ చేయనివ్వమని మహారాజుతో చెప్పి అరణ్యానికి వెళతాడు. అలా వెళ్తున్న సమయంలో మహారాజు 2 గదుల
గదిలో ఉన్నటువంటి చిన్న నీలపు సంచిలో ఒక గదిలో దేవుని పూజించే పదార్థాలు, మరొక గదిలో ఆకలి తీర్చే పదార్థాలు ఉంచి మూట కట్టి మణికంఠుడి తలపై పెట్టి పంపిస్తాడు. ఆ తరువాత కాలగమనంలో ఈ మూటే ఇరువుడిగా ప్రసిద్ధి చెందింది. ఇక ప్రయాణంలో మణికంఠుడు తన స్నేహితుడు అయినటువంటి వావర్ ఇంటికి వెళతాడు. అక్కడ దీక్ష వహించి తిరిగి ప్రయాణమవుతాడు. ఈ వావర్ స్వామియే ఎరుమేలి అనే ప్రాంతంలో పూజింపబడుతూ ఉంటాడు. అలా వెళ్తున్నటువంటి మణికంఠుడు ఆకాశం వైపు చూస్తాడు. ఆకాశంలో ఉన్న దేవతలు, ఓ హరిహర సుత, ఎక్కడ ఉన్నావు? అయ్యా, ఈ మహిషి బారి నుంచి మమ్మల్ని రక్షించు అని వేడుకుంటారు. అక్కడి నుంచి ఆకాశానికి ప్రయాణం చేస్తాడు. అయితే అతడిని చిన్న పిల్లాడినిగా చూసి నవ్వుతూ ఉంటుంది మహిషి. కానీ మహిషిని చంపి నేలపై పడేస్తాడు. అయితే ఆ మహిషి పడిన ప్రదేశమే కేరళలోని పడమటి కనుమలలోని అనుదా అనే ప్రదేశం. ఆ మహిషి శరీరమే అనుదా మేడుగా మారింది. మహిషి యొక్క కాలి గుర్తులు ఎరుమేలి దాకా వ్యాపించాయి అని నమ్మకం. అయితే మణికంఠ స్వామి చేత చంపబడి శాప విమోచనం పొందినటువంటి మహిషి లీలావతిగా మారుతుంది. అప్పటి వరకు తాను చేసిన పాపాలను తలుచుకొని కన్నీరు కారుస్తోంది. ఆ కన్నీరే అలుదా నదిగా మారి ప్రవహిస్తుందని పురాణ గాథలున్నాయి. లీలావతి పూర్వజన్మలో ఒక మహాముని కూతురు. ఆ మహాముని వద్ద దత్తాత్రేయుడు శిష్యుడిగా ఉంటాడు. లీలావతి దత్తాత్రేయుడిని ప్రేమిస్తుంది. కానీ ఆ మహాముని, నా శిష్యుడు నీకు సోదరుడితో సమానం కనుక అతనితో వివాహం వద్దు, మంచి వారిని చూసి నీకు వివాహం చేస్తానంటాడు. కానీ అతని మాటలు లీలావతి వినదు. దీంతో ఆగ్రహించిన మహర్షి లీలావతిని మహిషిలాగా అంటే గేదెలాగా జన్మిస్తామని చెబుతాడు. ఆ శాపం కారణంగా మహిషాసురుని యొక్క చెల్లెలుగా పుట్టి మణికంఠుడి చేత శాప విమోచనం జరిపించుకుంటుంది. శాప విమోచనం పొందిన లీలావతి అసహాయ సూర్యుడు అందగాడు అయినటువంటి మణికంఠుడిని చూసి ఇష్టపడుతుంది. నన్ను వివాహం చేసుకోమని కోరుకుంటుంది. కానీ మణికంఠుడు దానికి అంగీకరించాడు. నేను ఈ జన్మలో అస్కలిత బ్రహ్మచారిగా ఉంటాను, వివాహం చేసుకోనని చెబుతాడు. దీంతో లీలావతి ఏ కోరిక లేకుండా నిన్ను నిరంతరం ధ్యానించే వరాన్ని ప్రసాదించమని కోరుకుంటుంది. అలాగే అని మణికంఠుడు అంగీకరిస్తాడు. శబరిమలలో మాలికా పురత్తమ అనే లోకమాతగా పూజింపబడతావు అని వరమిస్తాడు. మహిషి మరణం తర్వాత సంతోషించినటువంటి దేవేంద్రుడు మణికంఠుని వద్దకు వచ్చి తలపై ఇరుముడి ఉంచుకొని ఇప్పుడు ఎటువైపు వెళుతున్నారు అని ప్రశ్నిస్తాడు. తన తల్లి జబ్బులు పోగొట్టే పులిపాల కోసం అని చెబుతాడు. అప్పుడు దేవేంద్రుడు పులిగా మారి ఆ మణికంఠుడి వెంట పందల రాజ్యం వెళతాడు. ఆయన వెనక దేవతలంతా పులులుగా మారి వెంట నడుస్తారు. రాజ్యానికి వచ్చినటువంటి మణికంఠుడు పులిని దిగి తల్లిదండ్రులకు నమస్కారం చేస్తాడు. వెంట వచ్చిన పులులను చూసి మహారాణి, మంత్రి, మిగతా వారందరూ కూడా భయపడిపోతారు. ఆ పులులను తిరిగి పంపించమని వేడుకుంటారు. అయితే ఆ పులులన్నీ కూడా తమ నిజస్వరూపాన్ని చూపించి వారందరినీ ఆశీర్వదించి తిరిగి వెళ్లిపోతారు. అటుపైన మణికంఠుడిని రాజ్య సింహాసనం అధిరోహించమని తండ్రి వేడుకుంటాడు. కానీ మణికంఠుడు దానికి అంగీకరించాడు. తన నడుముకు కట్టి ఉన్న చురకత్తిని ఒకదానిని శబరిమల వైపు విసురుతాడు. ఆ ప్రదేశంలో నన్ను అందరూ పూజిస్తారు, అయ్యా, అప్ప అని ప్రాధేయపడతారు. అయ్యప్పగా ఆ ప్రదేశంలో నేను కొలువుంటానని చెబుతాడు. ఆ ప్రదేశానికి 41 రోజుల పాటు దీక్ష వహించి దీక్షా దుస్తులు ధరించి ఎవరైతే కాళ్లకి చెప్పులు లేకుండా వస్తారో వారిని నేను నా భక్తులుగా స్వీకరిస్తాను. అలా దీక్ష తీసుకున్న వారు 18 మెట్లెక్కి రావాలి. అలా ఎక్కి వచ్చిన భక్తులకు మకర జ్యోతిగా దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెబుతాడు. అలా చెప్పి పంబా నది దాటి శబరిమల ప్రాంతానికి చేరి శ్రీరాముని కాలంలో శబరి మోక్షం పొందిన ప్రదేశం చేరి ధర్మాన్ని తప్పని ధర్మశాస్త్రవేత్తగా మణికంఠ స్వామి చురకత్తిపడిన ప్రాంతంలో అయ్యప్ప స్వామిగా వెలిసి భక్తులను రక్షిస్తున్నాడు.